కొలంబో వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో పాకిస్తాన్ను చిత్తి చేసిన టీమిండియా గర్వంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. అయితే దాయాదుల మధ్య పోరు ఎప్పుడూ అభిమానులకు కనుల పండుగే. అందుకే ఈ ప్రపంచ కప్లో భారత్ పాక్ జట్టు మళ్లీ ఎప్పుడు తలపడతాయి, అసలు ఆ అవకాశం ఉందా అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఐసీసీ నిబంధనలు, ప్రస్తుత పాయింట్ల పట్టికను బట్టి చూస్తే ఈ మ్యాచ్ జరగడానికి కొన్ని సమీకరణాలు కలిసి రావాలి. సూపర్ 8 దశలో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడే అవకాశం లేదు. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్రీ సీడింగ్ విధానం ప్రకారం ఈ రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. భారత్ గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లో కలిసి ఉండగా పాకిస్తాన్ గ్రూప్ 2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకలతో పోటీ పడుతోంది. సూపర్ 8లో ప్రతి జట్టు తమ గ్రూప్లోని జట్టుతోనే ఆడుతుంది కాబట్టి ఇక్కడ భారత్ పాక్ మ్యాచ్ జరిగే ఛాన్సే లేదు. భారత్ పాక్ జట్లు ఈ టోర్నీలో మళ్లీ తలపడాలంటే అది కేవలం సెమీఫైనలా లేదా ఫైనల్ దశలోనే సాధ్యమవుతుంది. సూపర్ 8లోని రెండు గ్రూపుల నుంచి టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి. ఒకవేళ భారత్ గ్రూప్ 1లో టాపర్ గా నిలిచి పాకిస్తాన్ తన గ్రూప్ 2లో రెండో స్థానంలో నిలిస్తే, అలా కాకుండా భారత్ గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచి పాకిస్తాన్ గ్రూప్ 2లో మొదటి స్థానంలో నిలిస్తే మార్చి 4 లేదా 5న జరిగే సెమీఫైనల్లో ఈ దాయాది జట్లు ఢీకొనే అవకాశం ఉంది. ఇది జరగాలంటే పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అభిమానుల అసలు కోరిక ఏంటంటే 2007 టీ20 ప్రపంచ కప్ లాగా భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడాలి. ఇది జరగాలంటే రెండు జట్లు సెమీఫైనల్స్ దాటి తుది పోరుకు అర్హత సాధించాలి. ప్రస్తుతం భారత్ ఉన్న ఫామ్ చూస్తుంటే సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్ పరిస్థితి మాత్రం కొంత గందరగోళంగా ఉంది. వారు ముందుగా సూపర్ 8కు క్వాలిఫై అవ్వాలి. ఆపై అక్కడ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లను దాటుకొని సెమీస్ చేరాలి. ఒకవేళ అంతా కలిసొస్తే దశాబ్దన్నర కాలం తర్వాత మళ్ళీ మనం వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ పాక్ యుద్ధాన్ని చూడొచ్చు.